హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రీఫండ్ రీఇష్యూ ఎలా పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్లో మనకు రీఫండ్ ఫెయిల్యూర్ అయిపోతే ఏ విధంగా దాన్ని రీసబ్మిట్ చేయాలి వీడియో చేస్తున్నాను. ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను, చూడండి. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ కావాలి. లాగిన్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవి అదే రీఫండ్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యింది, దానికి ఏ విధంగా సబ్మిషన్ చేయాలి అనే దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూజర్ ఐడి చేసి అదే విధంగా మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో దాంతో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళి మనం ఇందులో వ్యూ ఐటీఆర్ స్టేటస్ దాంట్లో చూస్తే మనకి ఈ విధంగా ఇక్కడ రీఫండ్ ఫెయిల్యూర్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసేస్తే ఏ ఇయర్కి రీఫండ్ ఫెయిల్యూర్ అయింది అనేది మనకి ఇక్కడ షో చేస్తుంది. సో అసెస్మెంట్ ఇయర్ 23, 24 అండ్ 24, 25. సో ఈ విధంగా రీఫండ్ ఫెయిల్యూర్ అనుభవించింది. సో ఎట్లా దీన్ని ఏ విధంగా సబ్మిషన్, ఇంకో విధంగా కూడా దీన్ని మనం చెక్ చేయొచ్చండి. డాష్ బోర్డ్ కాకుండా సర్వీస్ రిక్వెస్ట్లో ఇక్కడ మెనూకి వెళ్ళి సర్వీస్లో రీఫండ్ రీఇష్యూ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం క్రియేట్ రీఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ అని కనబడుతుంది. దీంట్లో కూడా మనకు ఇక్కడ ఏ ఇయర్కి అయితే రీఫండ్ ఫెయిల్యూర్ అయిందో ఆ ఇయర్ మనకి ఇక్కడ షో చేస్తుందండి. సో ఎట్లా ఏ విధంగా సబ్మిషన్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ ఏ విధంగా ఎందుకు వస్తుందని అంటే, మన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ అనేది వ్యాలిడేషన్ చేయకపోతే, సో మనకు ఇన్కమ్ ట్యాక్స్లో వ్యాలిడేషన్ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ అనేది దాని వ్యాలిడేషన్ చేయకపోతే మనకు ఆ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే అమౌంట్ అనేది మనకు క్రెడిట్ కాదు. సో ఏ విధంగా దాన్ని చూడాలి అనేది అంటే, ప్రొఫైల్కి వెళ్ళాలి. మై ప్రొఫైల్లో ఇక్కడ మై బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు బ్యాంక్ వ్యాలిడేషన్ అనేది ఇక్కడ వ్యాలిడేట్ కాలేదు. సో ఈ విధంగా రిస్ట్రిక్టెడ్ రీఫండ్ అని వచ్చింది. సో ఈ బ్యాంక్ వ్యాలిడేషన్ లేదు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి అమౌంట్ అనేది క్రెడిట్ చేయలేరు. సో ఏ విధంగా దీన్ని వ్యాలిడేట్ చేయాలంటే, ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అంటే మనకు ఏదైతే బ్యాంకులో ఏదైతే నేమ్ ఉంటుందో అదేవిధంగా పాన్ కార్డు మీద కూడా నేమ్ సేమ్ ఉండాలి. ప్లస్ బ్యాంకులో అకౌంట్ వ్యాలిడేషన్ కావడానికి మనకు బ్యాంకు మొబైల్ నెంబర్ కూడా మనకు అవసరం పడుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ మన ప్రొఫైల్లో ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో అది ఫస్ట్ చూసుకోవాలి. సో ఈ అకౌంట్కు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటేనే మనం దాన్ని వ్యాలిడేట్ చేయగలుగుతాము. బ్యాంకు అకౌంట్కి ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబరు బ్యాంకులో ఉన్న నెంబరు సేమ్ కాకపోతే దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్లో రీవాలిడేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, సేవింగ్ బ్యాంకా, కరెంట్ అకౌంటా, ఇక్కడ ప్రైమరీ అకౌంట్ సెలెక్ట్ చేసేసి ఐఎఫ్ఎస్సి కోడ్, నామినేట్ ది బ్యాంక్ అకౌంట్ ఫర్ రీఫండ్ అనేది ఎస్ అని క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన మొబైల్ నెంబరు వ్యాలిడేషన్ అయితే ఇక్కడ వ్యాలిడేట్ అయిపోతుంది. ఇక్కడ వ్యాలిడేట్ అయిన తర్వాతనే మనం ఈ రీఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ని సబ్మిషన్ చేసేస్తే అదే అకౌంట్కి విత్ ఇన్ 7 to 10 daysలో మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది.